మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి దీంట్లో ఏం అమలు చేసిరో మీరు బయట పెట్టాలి. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలకు పోతున్నారు కదా, మీరంతా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తిరుగుతున్నారు కదా. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళితుల దగ్గరకు పోయి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీల దగ్గరకు పోయి ఇది చూపెట్టి దీంట్లో మేము ఇది అమలు చేసినామని చెప్పే దమ్ము ఇవాళ మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయరు. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేసిరో దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులు, గిరిజనుల ఓట్లు అడిగే ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏం చెప్పారు మీరు ఆనాడు? కేసీఆర్ గారు దళిత బంధు కింద కేవలం 10 లక్షలే ఇస్తుండు, మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షలు ఇస్తాం ఒక్కొక్క కుటుంబానికి అన్నారు. 23 నెల మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికన్నా 12 లక్షల రూపాయలు ఇచ్చిర్రా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% పెంచుతామని మాటిచ్చారు. 23 నెలలైంది, ఎందుకు చేస్తలేరు? తర్వాత ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం, ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. ఒక్కరికన్నా అందజేసిర్రా? జూబ్లీహిల్స్లో ఎంతమందికి ఇచ్చిర్రు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చిర్రు? దమ్ముంటే వివరాలు విడుదల చేస్తారా? అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నా. విద్యాజ్యోతుల పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే వాళ్ళకి 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పూర్తి చేస్తే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేస్తే ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు అన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 23 నెలల కాలంలో ఒక్కరికన్నా 10,000, 15,000, 25,000, 1,00,000, 5 లక్షలు ఇచ్చిర్రా? ఇస్తే ఆ వివరాలు విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్యకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఒక్కరికి ₹1 ఇయ్యలే మీరు. ఇంకా కొత్తది ఇచ్చుడు దేవుడెరుగు. గతంలో పోయినటువంటి విద్యార్థులకే ఇవాళ ఆ పాత 20 లక్షల రూపాయలు మీరు డ్యూస్ రిలీజ్ చేస్తలేరు. అదేవిధంగా 236 పైచీలకు ఎస్సీ గురుకులాల్లో ఇవాళ చాలా దుర్లభమైనటువంటి పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండి డ్రాప్అవుట్స్ అయ్యి చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటిని సరిదిద్దే ఆలోచన కూడా చేస్తలేరు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే దాన్ని మొత్తానికి అటకెక్కిచ్చారు. ఇవాళ కాలేజీలన్నీ కూడా స్ట్రైక్కు పోయేటటువంటి పరిస్థితి. అంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద, ఆయన ఒక ఫ్యూడలిస్ట్ కాబట్టి, ఒక ఫ్యూడలిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవద్దు, వీళ్ళు చదువులకు దూరంగా ఉండాలి, అందుకనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నాశనం చేయాలని భావించి ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని అనిపిస్తుంది. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయకుండా వాళ్ళు కూడా అక్కడ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంటే ఏంటంటే ఈయనకి ఎస్సీ ఎస్టీల మీద కోపం. ఈ ఎస్సీ ఎస్టీలు చదువుకోవద్దు, ఎదగొద్దు, పెరగొద్దు, వీళ్ళ కాళ్ళ కింద వీళ్ళ చెప్పు చేతల్లో తరతరాలు ఎట్లయితే గతంలో 2000 సంవత్సరాలుగా బతికిరో ఇప్పుడు కూడా గట్లనే ఉండాలనేటటువంటి ఒక ఫ్యూడలిస్ట్ అప్రోచ్తోని, ఫ్యూడలిస్ట్ ఆలోచన విధానంతో దళిత గిరిజనులకు సంబంధించి ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. సాక్షాత్తు అంబేద్కర్ మహానుభావున్నే బందీ చేస్తే హైదరాబాద్ నడిబొడ్డునా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలన్నింటినీ కూడా నాశనం చేసి ఇస్తామన్నటువంటి చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా, అమలు చేయకుండా కేవలం ఆనాడు ఓట్ల కోసం, ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసం అనేక మాయమాటలు చెప్పి ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల పూర్తి స్థాయి వివక్షను ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. అందుకనే నేను జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మంచి అవకాశం. ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే, ఎస్సీ ఎస్టీలు తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనల్ని మోసం చేసి, మాయమాటలు చెప్పి, మన ఓట్లతోని గద్దెనెక్కి ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు చెప్పిన మాట అమలు చేయకుండా ఇంకా దుర్మార్గంగా
దళితుల మీద దాడులు చేసుకుంటూ గురుకులాల్ని నిర్వీర్యం చేసుకుంటూ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పక్కన పెట్టేస్తూ అంబేద్కర్ మహానుభావుని బందీ చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ సోదరులు సోదరిమల్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు అన్ని రకాలుగా అండగా ఉండి ఎస్సీల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టాన్ని తీసుకొచ్చినాం. భారతదేశం లెక్కలు లేదు, ఫస్ట్ టైం తెలంగాణలో తీసుకొచ్చినాం. 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాం. 236 గురుకులాలు కేవలం ఎస్సీ పిల్లల కోసం పెట్టినాం. వాటిలో డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసినాం. అంతేకాకుండా సచివాలయానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. దళిత బంధు లాంటి వినూత్నమైనటువంటి పథకం, విప్లవాత్మకమైనటువంటి పథకం దళిత వర్గాల కోసం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాం. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దళిత వర్గాల కోసం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసింది. కాబట్టి దళిత గిరిజన వర్గాలు ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. అదేవిధంగా మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆశీర్వదించి అధికార పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండు, మేము మాట్లాడడం కాదు. ఏమన్నాడు ముఖ్యమంత్రి? నరేంద్ర మోడీ గారు బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నాడు. ఇవాళ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీతోని కలిసిపోయి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులకు కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్లు, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్లు, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అన్నిసార్లు దొరకవు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడగంగానే అట్లా అపాయింట్మెంట్లు దొరుకుతాయి. ఆయననే చెప్పిండు, మేము చెప్పడం కాదు కదా. ఆయన ఏమన్నాడు? గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినా, ఏబీవీపీలో పనిచేసినా నా జీన్స్లోనే అది ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. ఏమన్నాడు? అయితే మా కోటేరి లేకుంటే వాళ్ళ కోటేరి అని చెప్పి ఆనాడే మాట్లాడిండు. వాళ్ళతోని వేదికలు పంచుకుంటూ ఇవాళ బీజేపీ నాయకులతో వేదికలు పంచుకుంటూ తిరుగుతున్నది ఈ ముఖ్యమంత్రి. అటు కేంద్ర ప్రభుత్వం మీదనైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీదనైనా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ గట్టిగా నిలబడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే కుట్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వాళ్ళు చేసిర్రు. ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళతోని మిలాఖత్ అయింది ఈ ముఖ్యమంత్రి గారే తప్ప మేం కాదు. అంతేందుకు నిన్న కూడా సదరు ఉత్సవాల్లో వాళ్ళతో బీజేపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకున్నాడు. చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులతోని కలిసిమెలిసి ఉంటున్నాడు. ఇవాళ బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాపాడే పనిలోనే బిజీగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ స్టేట్మెంట్లు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేరువేరు కాదు. ఆయన జీన్స్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. ఆయన గతంలో కాకి నెక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి, ఏబీవీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, బీజేపీ ముఖ్యమంత్రి అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అసలు గతంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల మీద డమ్మీ క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చాలామందిని సీట్లు అటు ఇటు మార్చి డమ్మీలను తీసుకొచ్చి పెట్టి భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి ఈ రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి. ఆయననే చెప్పిండు. ఏమని చెప్పిండు ఆయన? అయితే కాంగ్రెస్ కోటేరి లేకుంటే బీజేపీ కోటేరి అని అన్నాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో. ఆయననే చెప్పిండు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్. మరి ఆ కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానము ఈయన బీజేపీని ఎందుకు గెలిపించిండు? ముఖ్యమంత్రి అయ్యుండి ఈయన కాంగ్రెస్ని గెలిపించాలి కదా, బీజేపీని ఎందుకు గెలిపించిండు? సో మల్కాజ్గిరి నుండి గతంలో ఆయన ఎంపీగా ఉండే, ఆ మల్కాజ్గిరిలో కూడా బీజేపీని గెలిపించింది తప్ప కాంగ్రెస్ని గెలిపేయాలి. కాబట్టి ఆయన డిఎన్ఏలోనే ఆర్ఎస్ఎస్ రక్తం ఉంది. ఆయన కాకి నెక్కర్ వేసుకొని శాఖలకు పోయినోడు, గతంలో ఏబీవీపీలో పనిచేసినోడు. ఇవి మేమంటలేము, ఆయననే అన్నాడు. కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నాడు.
ఆయన భారతీయ జనతా పార్టీ రెండు వేరు వేరు కాదు. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రెండు వేరు వేరు కాదు. థ్యాంక్ యూ.